హాయ్ ఎవ్రీవన్. నిన్న ఆఫీస్ అవ్వనాటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాను. కానీ ఆల్మోస్ట్ 12 or 1 o'clock అయి ఉంటుంది. ఆ టైంలో టీ తాగాలనిపించింది మాకు. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మేము జేపీ నగర్ రామేశ్వరం కెఫేకి వెళ్ళాము. అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కువ ఈ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఈ నిమ్మకాయల మాదిరి కనబడ్డాయి నాకు. ఏందిరా బాబు, ఇంత పెద్ద చెట్టుకి నిమ్మకాయలు కాసినాయి అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదే నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడ్డాము. అందుకే వాటిని కోసి చూపిస్తూ ఉన్నా మా కలీగ్కి కూడా. వాడు కూడా ఇదే ఫస్ట్ టైం అంటే చూడ్డాము. చాలా వెరైటీ అనిపించింది. కింద నుంచి చూస్తే చూడండి ఎలా మెరుస్తూ ఉన్నాయో. నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ జరిగింది. నేను మొబైల్ పైన మర్చిపోయి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది నేను మొబైల్ మర్చిపోయానని. వాడుండే ఎలాగో నేను పే చేస్తాను కదరా, ఇంకా మొబైల్తో ఏం పని ఉంటుంది, అయినా ఈ టైంలో కూడా నీకు ఎవరు కాల్ చేసే వాళ్ళు ఉండరు కదా, వెళ్దాం పదా అని అలా బయలుదేరాము. స్కూటీ ఏమో నాది తీసుకొని వచ్చాము. ఆన్ ద వేలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. నా దగ్గర ఏమో ఆర్సీ కార్డ్ లేదు, లైసెన్స్ లేదు, ఏం లేదు. ఒకవేళ ఉన్న సాఫ్ట్ కాపీలు అన్నీ మొబైల్లో ఉన్నాయి. ఆ మొబైల్ కూడా రూమ్లో ఉంది. పోలీస్ అతను పట్టుకొని అట్లీస్ట్ మాకు సాఫ్ట్ కాపీ చూపి మేము వదిలేస్తాం అంటున్నాడు. సార్ ఇలాగా ఫోన్లో ఉంది, ఫోన్ ఇంట్లో ఉందంటే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళు పంపిస్తారు కదా అంటాడు. అంటే అసలు మేము కాల్ చేయడానికి కూడా వాడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో కూడా వాళ్ళ వైఫ్ కూడా లేదు, ఎవరు లేరు. సో ఏం చేద్దామా అని అనుకుంటా ఉంటే నాకు వెంటనే హర్షగడ్ నెంబర్ గుర్తొచ్చింది. వాడికి కాల్ చేశాను. వాడికి కాల్ చేసిన వెంటనే వాడు డాక్యుమెంట్స్ అన్నీ పంపించాడు. సో అవి చూపించగానే వదిలేసారు, ఏం మాట్లాడలేదు. స్పెషల్లీ మనం ఏంటంటే బెంగళూరులో ఉంటే స్పెషల్గా మనం కన్నడ మాట్లాడాలి. కొంచెం కన్నడ మాట్లాడితే సాఫ్ట్ కన్ను ఉంటుంది. నాకు కన్నడ బాగా వస్తుంది కాబట్టి ఆయన వెంటనే వదిలేశాడు. అలాగే నార్త్ ఇండియన్స్ని పట్టుకున్నాడు. వాళ్ళు ఎన్ని డాక్యుమెంట్స్ చూపించినా కానీ అంత త్వరగా వదిలిపెట్టలేదు. కొన్ని విషయాల్లో కొంచెం పాపం అనిపిస్తుంది ఇట్లాంటివి చూస్తూ ఉంటే, బట్ వాటికి మనం ఏం చేయలేము. అలాగే ఇంకా టీ ఎందుకు ఇంత దూరం వచ్చి తాగాలనిపించిందంటే, మా కలీగ్కి దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపించిందంట. వాడికి ఆల్రెడీ కోల్డ్ ఉంది. ఆ చలిలో మళ్ళీ అంత దూరం టీ తాగడానికి వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాడు. మాకు బెంగళూరులో అయితే చలిగా ఉంది. మీ ఏరియాలో చలి ఉందా ఈ టైంలో? ఇంకా ఎండాకాలం పోలేదనుకుంటా ఇంకా వేరే ఏరియాస్లో. బెంగళూరులో అయితే మళ్ళీ చలి స్టార్ట్ అయింది. అప్పుడే కొంచెం లేట్గా వెళ్ళినా కానీ ఆఫీస్కి, లేదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ చలి ఎక్కువ ఉంటా ఉంది. సో ఈ టైంలోనే ఐ థింక్ వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నాకు ఆల్రెడీ మొన్న వచ్చి తగ్గింది. సో ఇలాంటి స్టంట్స్ మాత్రం చేయకూడదు ఈ టైంలో, బయటికి వెళ్ళడాలు అన్నీ. ఏదో వాడు పిలిచాడని చెప్పేసి నేను వెళ్ళాను. ఇదే అండి ఈరోజు స్టోరీ.